హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా. ఈ వీడియో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేనేం చెప్తున్నా ఏంటి అనేది. దాంతోపాటు నేను ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇది ఎందుకు వాడాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పండి. కొంతమంది మన వాళ్ళు అయితే కొంతమంది డౌట్స్ అడిగారు. దీని క్యాపిటల్ ఎంత నీడ్ ఉంటుంది అనేసి అడిగారు. క్యాపిటల్ వచ్చేసి 45K నుంచి 85K ఈ రేంజ్లో అవుతూ ఉంటుందండి. మనం సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్స్ని బట్టి క్యాపిటల్ మారుతూ ఉంటుంది. ఏటీఎం సెల్ చేయమన్నాం, మరి దగ్గరది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్ట్రైకే అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని బై చేశారనుకోండి, అప్పుడు క్యాపిటల్ 45K 50Kలోనే ఉంటుంది. మీరు దూరం వెళ్తుంటే క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న స్ట్రైక్ని బై చేస్తున్నప్పుడు క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ వ్యూ బుల్లిష్ అయినప్పుడు ఒక పుట్టు సెల్ చేస్తున్నాం, ఇంకో పుట్టు బై చేస్తున్నాం, మనీ ఎలా వస్తాయి అని అడిగారండి. ఇక్కడ గమనిస్తే మనం సెల్ చేసే ప్రీమియం ఎంతది? సపోజ్కి 150 ప్రీమియం మనం సెల్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ బై చేసే ప్రీమియం ఎంత ఉంటుంది? 80 ఉంటుంది అనుకుంటే 80 రూపీస్ది మనం బై చేస్తున్నాం, 150 సెల్ చేస్తున్నాం. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ మన వైపు వెళ్తుంది, అప్పుడు ఏం జరిగిద్ది? పుట్లన్నీ పడిపోతాయి కదా. 150 ప్రీమియం మనం సెల్ చేసిన ప్రీమియం 100కి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి 50 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా తగ్గింది కదా, మరి పుట్టి ఇది బై చేసాం, మరి ఇది కూడా తగ్గాలి కదా. ఇక్కడ మనం బై చేసిన ప్రీమియం అంతా 80, అది 60కి వస్తుంది కదా. ఇది కూడా తగ్గిద్ది, ఇది తగ్గిద్ది, ఇది తగ్గిద్ది. కాకపోతే మనం సెల్ చేసిన ప్రీమియం పెద్ద ప్రీమియం కాబట్టి ఇది ఎక్కువ తగ్గుతుంది, ఇది వచ్చేసి కొంచెమే తగ్గిద్ది. ఇప్పుడు 60 చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎంత లాస్ వచ్చింది? 20 పాయింట్స్ లాస్ వచ్చింది. ఇప్పుడు 50 నుంచి 20 తీసేయండి, 30 పాయింట్స్ మనం పాజిటివ్లో ఉంటాం అనమాట. ఇలా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ నేను చెప్పే కంటే కూడా మీరు పేపర్ ట్రేడ్ చేయండి, మీకే అర్థమైంది. 1 by 1 పాయింట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు స్ట్రాటజీ వాడాలనేది కాదండి. ప్రతి ఒక్కళ్ళు స్ట్రాటజీ వాడమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్కి ఒక్కొక్కటి సూటబుల్ అయింది. ఇప్పుడు ఒకరికి ఆప్షన్ బయింగ్ సూటబుల్ అయింది అనుకోండి, ఒకరికి ఆప్షన్ సెల్లింగ్ సూటబుల్ అయింది. ఆప్షన్స్లో స్ట్రాటజీస్ కూడా ఉంటాయి, ఆ స్ట్రాటజీ సూటబుల్ అయితే ఎవరి మైండ్ సెట్కి ఏది సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మన దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి కాదు, మన మైండ్ సెట్కి ఏది సూటబుల్లో చూసుకోండి, సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయండి. అంతేగాని ఆప్షన్ బయింగే చేయాలనేది రూల్ కాదు. అన్నీ తెలుసుకొని మనకు నచ్చింది ట్రేడ్ చేయండి. ఓకే, ఎవరన్నా ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి. మీకు కూడా స్ట్రాటజీస్ అది ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన రిస్క్ని అనేది ఈ వీడియో చెప్పడం జరిగింది. చెక్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి. ఓకే, మన అనాలిసిస్ సైడ్ అయితే పోదాం. ఓకే, మనం ఫ్రైడే రోజు ఏం చెప్పుకున్నాం? మార్కెట్ న్యూట్రల్ అయినా, లైట్ గ్యాప్ డౌన్ అయినా, హై గ్యాప్ డౌన్ అయినా, లైట్ గ్యాప్ అప్ ఏదైనా జరగనివ్వండి, ఈ లెవెల్ పైన వచ్చి మార్కెట్ సస్టైన్ అయితే మాత్రమే మనం బై సైడ్ ఆలోచిద్దాం, మిగతా అంతా కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పేవాడిని. మనం గమనిస్తే చూసారా, మార్కెట్ ఓపెనింగ్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఈ న్యూట్రల్ నుంచి ఈ రేంజ్లో ఓపెన్ అయింది. ఇక్కడ గమనిస్తే చూడండి, మంచి రిజెక్షన్ క్యాండిల్ కనిపించింది, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ మంచి బయర్స్ ఉన్నారు చూడండి. ఈ పెద్ద విక్ను గమనించాలి, అలాంటి పెద్ద విక్స్ ఉంటాయి. స్టార్టింగ్ వచ్చే క్యాండిల్స్కి పెద్ద విక్స్ ఉంటాయండి. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఉన్నప్పుడు ఆ విక్ను మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంత ప్రెజర్ ఎలా వచ్చింది, బయింగ్ ప్రెజర్ ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి. ఈ లోన్లు కూడా మంచి ఇంపార్టెంట్గా వర్క్ అయింది. అంటే ప్రైస్ ఆ జోన్లోకి వచ్చినప్పుడు ఇలా ఆగటమా, లేదంటే రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంటుంది, లేదంటే ఫాల్ అయిపోవడం అలా జరుగుతాయి. అది మీకు స్లోగా వస్తుందండి. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి, అర్థమైంది మీకు కూడా. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇది ఒక జోన్ కదా, మనం అనుకునే జోన్ ఉంది కదా, రెసిస్టెన్స్ జోన్ ఉంది. అలానే క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ ఉంది, ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కూడా ఉందండి. అప్ సైడ్ వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది. దీన్ని ఎలా చూడొచ్చు? మనం ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ లాగా చూడొచ్చు కదా, ఫ్లాగ్ బ్రేక్అవుట్ లాగా కూడా చూడొచ్చు. ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది. అలానే మనం ఇటు సైడ్ ఉన్నాం, మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారు, సెల్ సైడ్ ఆలోచిద్దాం అని చెప్పుకున్నాం. ట్రెండ్ కూడా మన వైపే ఉంది. ఇలా ఇవన్నీ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా కరెక్ట్ అయ్యాం కాబట్టి ఈ మూన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడికి వచ్చా ఇక్కడైనా తీసుకోవచ్చు. కరెక్ట్గా చూసారా, మనం అనుకున్న జోన్లో నుంచి మార్కెట్ రిజెక్ట్ అయిందండి ఇక్కడ కూడా. అందుకే కొంచెం అడ్జస్ట్ చేయడం జరిగింది, ఇక్కడ కరెక్ట్గా వర్క్ అయింది కాబట్టి. మనం సెల్ సైడ్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ గమనించండి, ఫాల్ అయ్యేటప్పుడు చూడండి, ఫాల్ అయింది, ఫాస్ట్గా వచ్చిందా, ఫాస్ట్గా ఫాల్ అయింది. ఇక్కడ ఒక్కటే బయింగ్ ప్రెషర్ మనకు కనిపించింది, కానీ సెల్లింగే కనిపిస్తుంది. బై సైడ్ చూడండి స్లోగా వచ్చింది, సెల్ సైడ్ చూడండి ఫాస్ట్గా వచ్చింది. బై సైడ్ చూడండి, సెల్ సైడ్ చూడండి ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్గా అంటే ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అందుకనే మనం సెల్ సైడ్ ఉన్నామండి. ఇలాంటివి దొరుకుతాయని ఓవరాల్ ట్రెండ్ కూడా బేరిష్గానే ఉంది కదా, అందుకనే సెల్ సైడ్ మనం ఎంట్రీలు తీసుకుంటే మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సెల్ సైడ్ ఎంట్రీ అనేసి అని చెప్పి మీరు ఎక్కడో అక్కడ సెల్ చేసేసారనుకోండి, ఇక్కడ సెల్ చేశారనుకోండి, రాంగ్ అవుతారు. ఒక సెల్లర్కి ఏం కావాలి? ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి, మనం సెల్ సైడ్ అంటే మనం ఏం చేయాలి?
ఒక సెల్లర్ ఏం చేయాలి, ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ చేయాలి. ఇప్పుడు ఇంత పెరిగిందని ఎవరైనా భయపడ్డారా? ఖచ్చితంగా భయపడి ఉంటారండి. అమ్మ ఇంత బుల్లిష్గా ఉంది, ఇట్లా వచ్చి వెళ్ళిపోయిద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఉంటారు. ఇంత బుల్లిష్గా ఉంది కదా మార్కెట్ మనం వెళ్ళిపోయిద్దేమో అనుకుంటారు. కానీ అలా చూడకూడదు. మనం ఆల్రెడీ మార్కెట్ బేరిష్గానే ఉంది కాబట్టి ఈ లెవెల్స్ దాకా వచ్చే వరకు కూడా మనం బేరిష్గానే ఆలోచిస్తాం. ఇది క్రాస్ అయినప్పుడు మాత్రం బుల్లిష్గా ఆలోచించాలి. ఇదిగోండి, నేను ఒక సెల్లర్ని కాబట్టి నాకు హైలో దొరకాలి, హైలో కావాలి ప్రైస్. నేను హైలోకి వస్తే సెల్ చేసుకుంటా, అప్పుడు ఫాలో అయ్యిద్ది. అంతేగాని మార్కెట్ పెరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి ఫాలో అయ్యిద్ది, ఇక్కడి నుంచి ఫాలో అయ్యిద్ది అని నేను ముందే అనుకోను. మార్కెట్ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాక మాత్రం ఎంట్రీ తీసుకుంటా. మార్కెట్ హైలోకి వచ్చింది, నేను అనుకునే జోన్లోకి వచ్చింది, ఎంట్రీ తీసుకున్నా, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అలా లేదు, మీరు సెల్ సైడ్ లేరు, బై సైడ్ ఉన్నారు అనుకోండి. బై సైడ్ ఏం చేయాలి, ఒక బయ్యర్కి ఏం కావాలి, ప్రైస్ ఫాలో అవుతూ లోకి వచ్చాక బై చేస్తారు కదా, హైలోనే బై చేస్తారా? ఇంత పెరిగా ఇక్కడ బై చేస్తారా? అలా బై చేయకూడదు. ఒక బయ్యర్కి ఏం కావాలంటే ప్రైస్ ఫాలో అవుతూ మనం అనుకున్న జోన్లోకి వచ్చినప్పుడు, లో లెవెల్స్లో దొరికినప్పుడు బై చేయాలి. ఇక్కడ గమనిస్తే వాల్యూమ్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి. ఫాలో అయిందా? వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి మనకి మంచిగా. మనం అనుకున్న జోన్లో సపోర్ట్ జోన్ ఉంది, ఇది క్యాండిల్ కన్ఫర్మేషన్, ఇది మార్నింగ్ స్టారే కదా, ఇది ఒక క్యాండిల్ ప్యాటర్న్ ఉంది, క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉన్నాయి. ట్రెండ్ లేదు కానీ ట్రెండ్ సైడ్ కూడా ఆలోచించవచ్చు. లోనే ఉంది కదా, ట్రెండ్ కూడా కన్ఫర్మేషన్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు డైలీలో చూపించా కదా, లోలో బయర్స్ ఉన్నారు, హైలో సెల్లింగ్ జరుగుతుందని. అలా ట్రెండ్ ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు బయింగ్ పొజిషన్స్ తీసుకున్నా కరెక్టే, రాంగ్ ఏం కాదు. సెల్ సైడ్ ఉండాలనేది రూల్ కాదు. సెల్ సైడ్ ఉన్నప్పుడు ఇలాంటి మంచిగా వస్తాయి అన్నమాట. బై సైడ్ ఏమో కొంచెం స్లోగా వస్తుంటాయి. అలా ఇవన్నింటిని కూడా కొంచెం అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. అలా కూడా మీరు బై చేయొచ్చండి. బై అనగానే ఎక్కడో అక్కడ బై చేయడం కాదు, మన జోన్లోకి రానివ్వాలి. రానిచ్చి ప్రైజ్ని ఇలా బై చేసుకోవచ్చు, ఇలా బై చేసుకోవచ్చు, ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు. మూవ్ అయిపోయినాక బై చేయడం కాదు, మూవ్ రాకముందే బై చేయాలి. ఇది కూడా కన్సల్టేషన్ వచ్చిందా, క్యాండిల్ వచ్చి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. లేదు మీకు ఏమన్నా ప్యాటర్న్స్ కానీ ఏమన్నా మీ సెటప్ మీకు ఉందనుకోండి, మీ సెటప్ ప్రకారం తీసుకోవచ్చు. ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనో, డబుల్ బాటమ్ అని అలా ఉంటాయి కదా, అలా మీ ఇష్టం వచ్చిన మీ మైండ్ సెట్కి ఏ సూటబుల్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడ తీసుకోవాలి, మార్కెట్ సైకాలజీ ఎటు ఉంది, ట్రెండ్ ఎటు ఉంది, ఓవరాల్ ట్రెండ్ సెల్లింగ్ ఉంది, లోలో ఉంది కాబట్టి బయింగ్ వస్తుంది లైట్గా. ఇలాంటి చాట కొంచెం స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఆప్షన్ స్ట్రాటజీ చెప్పాం కదా, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం ఎంట్రీ తీసుకోవాలి వెళ్ళిపోవాలనేది ఉండదండి. ఒక్కోసారి మనం అనుకుని కొంచెం రాంగ్ వెళ్తుంటుంది. అలాంటివి మనం వాటిలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ స్ట్రాటజీ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మన ట్రెండ్ ఎటు ఉంది, ఓవరాల్ ట్రెండ్ సెల్లింగ్ ట్రెండ్ ఉంది, లోలో ఉంది కాబట్టి బయ్యర్స్ కూడా ఉన్నారు. మనం రెండు సైడ్లు ఉండొచ్చు. కాకపోతే బయ్యర్ ఏమో లోలో బై చేయాలి, సెల్లర్ ఏమో హైలోకి వచ్చాక సెల్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి ప్రాఫిట్ తీయగలుగుతాం. మీ ఇష్టం వచ్చిన కాడ ఎంట్రీ తీసుకున్నాం కానీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మనం రేపటి అనాలిసిస్కి పోదామండి. మనం ఏం చేస్తాం కామన్గా రేపటి అనాలిసిస్కి? డైలీ చూస్తాం కదా, డైలీలో చూద్దాం. ఓకే, డైలీలో చూడండి ఏం జరిగిందో. మార్కెట్ ఇక్కడ చూడండి ఫాలో అవుతూ ఉందా, ఎవరున్నారు మార్కెట్లో? సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో గమనించండి, ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారని అనుకున్నాం మనం ఆల్రెడీ. అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ లో వచ్చింది. ఇవాళ చూడండి ఏం జరిగిందో, లో దాకా వచ్చి కరెక్ట్గా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ గమనిస్తే చూడండి వాల్యూమ్స్ కూడా లో వాల్యూమ్ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చండి. ఈ సైకాలజీ మీరు నేను కూడా చెప్పేస్తా. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు మనం? బయర్స్ ఉన్నారని చూడొచ్చా, లేదా సెల్లర్స్ అయిపోయారని చూడొచ్చా? క్లియర్గా మనం బయర్స్ ఉన్నారనే కంటే కూడా సెల్లర్స్ తగ్గిపోయారనుకోవచ్చు అండి. బాగా ఇంకా అమ్మాలనుకోవట్లేదు వాళ్ళు, సంథింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఇక్కడైతే సెల్లర్స్ తక్కువ ఉన్నారు, అందుకే వాల్యూమ్స్ కూడా లేవు చూడండి. లేదనుకోండి ఇంత పైకి వస్తున్నప్పుడు ప్రైస్ ఖచ్చితంగా సెల్లర్ అమ్మేవాడే కదా, అమ్మలేదంటే సెల్లర్స్ తగ్గిపోయారు. అందుకని మనం ఏం చేద్దామంటే బై సైడ్ ఉందామండి, ఇంకా బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లోకి వస్తే బై చేద్దాం. ఓకేనా? హైలో ఆగుదాం, హైలో సెల్లింగ్ దొరికితే చేయొచ్చు. లోకి వచ్చినప్పుడు మాత్రం బయింగ్కి ప్రిఫరెన్స్ ఇద్దాం. 5 మినిట్స్లోకి వెళ్ళి చూపిస్తాం. ఓకే, ఇది 5 మినిట్స్ చాటే, కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూపిస్తున్నా. ఇది మార్కెట్ చూడండి ఫాల్ అయిందా, ఆగి ఫాల్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ చూడండి మార్కెట్ అయితే ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారని మనకు అర్థమైంది కాబట్టి ఈ లోని మనం ఇంపార్టెంట్గా చూసాం. ఇదిగోండి మార్కెట్ ఫాల్, హై ఫాల్, మళ్ళీ సెల్లర్సే వచ్చాయి. ఇక్కడ సెల్లర్స్ వెరైటీ ఏముంది, మనకి బయర్సే వెరైటీ. ఈ మూవ్ ఎలా తేగలిగారు? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఇక్కడ చూడండి ఫాల్ అయిందా, హై వచ్చింది, మరి ఫాల్ అయిపోవాలి కదా, మళ్ళీ ఇవాళ ఫాల్ అవ్వాలి కదా. హైలోకి వచ్చి ఫాల్ అయింది అనుకున్నాం, ఇదిగోండి కరెక్ట్ మనం అనుకున్న జోన్లోకి వచ్చేసింది. అక్కడ ప్రైస్ ఆగింది, మనకు అర్థమైపోవాలి ప్రైస్ ఆగినప్పుడు. ఎందుకు ఇక్కడ ప్రైస్ ఆగింది, స్లోగా వచ్చేయాలి. ఇలాగా రాలేదు కాబట్టి మనం
హైలోనే సెల్ చేస్తాం, లోలోకి వచ్చాక వెయిట్ చేస్తాం. మనం సెల్లింగ్లో ఉన్నాం కాబట్టి హైలోకి వస్తే సెల్ చేయాలి, లోలో బై చేయకూడదు. బయ్యింగ్ ప్లాన్ ఉంటే బై చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇదిగోండి, బయర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు, సెల్లర్స్ మళ్ళీ వచ్చారు. ఆల్రెడీ సెల్లింగ్ ఉంది, మళ్ళీ సెల్లింగ్ ఉంది, మనకి వెరైటీ ఏం లేదు, సెల్లర్స్ తీసేస్తున్నాం. బయ్యింగ్ స్పెషల్ కాబట్టి మరి హైలోకి వచ్చి మళ్ళీ సెల్ అవ్వాలి కదా, మరి ప్రైస్ ఎందుకు ఇక్కడ ఆగిపోయి పైకి వచ్చి క్లోజ్ అయింది? అందుకని మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? బయ్యింగ్ ఉందాం రేపటి నుంచి. ఓకే, మొన్న అయితే సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్ డ్రా చేయమని చెప్పండి. కొంతమంది డ్రా చేశారు, కానీ క్లాప్స్ అండి, మీకు సూపర్ చెప్పారు. అంత కరెక్ట్గా మీరు అంత బిగినింగ్ స్టేజ్లో కూడా అంత కరెక్ట్గా డ్రా చేశారంటే గ్రేటే. కాకపోతే చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉన్నారండి, కొంతమంది మాత్రమే మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళైతే లర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేరో వాళ్ళు అట్లా కుదరదండి. మార్కెట్లో నేను చెప్తే మీరు ట్రేడ్ చేయాలని చూస్తే మార్కెట్ వర్క్ అవ్వదు. మీరు కష్టపడితేనే, ఇక్కడ నేను చెప్పే సైకిల్ మీరు అర్థం చేసుకొని చేస్తేనే వర్క్ అయ్యిద్ది. కష్టపడ్డారనుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, మన అనాలిసిస్ సైడ్ వద్దాం. ఇక్కడ గమనించండి, సెల్లింగ్ ఇక్కడ ఉంది, సెల్లింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది. సెల్లింగ్ చూడండి తగ్గుతూ వస్తుంది, సెల్లింగ్ తగ్గుతూ వస్తుంది. బయింగ్ చూడండి పెరుగుతూ వస్తుంది. మంచి మూలం అంటే మంచి క్యాండిల్స్ వస్తున్నాయి, బయింగ్ క్యాండిల్స్. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి. బయింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం లోలోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ హై బ్రేక్ అయినప్పుడు కూడా బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక్కసారి మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి అంతే. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళనివ్వండి. ఈ జోన్ దగ్గర మనకి లైట్ సెల్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. సెల్లింగ్ అవాయిడ్ చేసేయండి, మ్యాక్సిమం సెల్లింగ్ అవాయిడ్ చేయండి. అప్ సైడ్ బ్రేక్ అయ్యి లో వస్తున్నప్పుడు ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఈ జోన్లో బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఒకవేళ సెల్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, 23,253 దగ్గర ఉంది కదా, ఇక్కడ సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. లేదు న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, రానివ్వండి డౌన్ సైడ్. ఈ జోన్లోకి వచ్చాక బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. మ్యాక్సిమం ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది కదా, ఇది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఈ జోన్లోకి వచ్చాక కూడా బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఈ హై క్రాస్ అవుతుంటే కూడా బై సైడ్ ప్లాన్ చేసుకోండి. మనం ఓన్లీ సెల్ సైడ్ ప్లాన్ చేసేది ఎప్పుడంటే హై గ్యాప్ డౌన్ జరిగితేనండి. ఇక్కడ ఉంది కదా ఈ జోన్ దగ్గర, ఈ జోన్ దగ్గర మనకి గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఓపెనింగ్ అయింది అనుకోండి, అప్పుడు మనం హైలోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే న్యూట్రల్ ఓపెన్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, లైట్ గ్యాప్ డౌన్ అయినా, ఈ జోన్కి పైన ఓపెన్ అయినా మనం బై సైడే ఉందాం. ఈ జోన్కి కిందకు వస్తేనే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. హై గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? అప్పుడు అనాలిసిస్ అయితే అంతే అండి. ఇంకా మ్యాక్సిమం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే సెల్లర్స్ లేరని మనకు అర్థమైపోయింది కదా, వాళ్ళ గ్రీన్ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, అందుకని లోలోకి వచ్చినప్పుడు మనం బై సైడే ఉందాం. ఓన్లీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే మనం ఆలోచించుకోవాలి, కొంచెం వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే, లేదనుకోండి బై సైడే ప్లాన్ చేసుకుందాం. బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ హై కూడా బ్రేకే డౌన్ వస్తున్నప్పుడు కూడా మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇది బ్రేక్ అయితేనే బై సైడ్ ప్లాన్ చేద్దాం. మ్యాక్సిమం బయ్యింగే ఉంది కాబట్టి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మన వాళ్ళు చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.